రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ చేయు విన్నపం. మంచి శిక్షణ తీసుకున్న డ్రైవర్లతో నిండి ఉన్న తెలంగాణ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణిస్తూ మీ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అలసిపోయిన మీ శరీరానికి మీ సొంత వాహనాన్ని నడుపుతూ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన డ్రైవింగ్ బాధ్యతను కూడా అప్పచెబితే అలసిన మీ శరీరం 5 సెకండ్ల పాటు నిద్రలోకి జారుకున్నా కానీ ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయో ఆలోచించండి. అంతేకాక రోడ్లపైన ఉన్న వాహనాల రద్దీ దృష్ట్యా మీరు చేసినంత సురక్షితంగా ఇతర వాహనదారులు డ్రైవింగ్ చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఎంతగానో అవకాశం ఉంటుంది. ఏదైనా జరగరాని జరిగితే మీ కుటుంబానికి ఆపద ఏర్పడుతుంది, మీ పిల్లల భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాక మీరు వెళ్ళాల్సిన రూట్ యొక్క రూట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అదే ఆర్టీసీ డ్రైవర్కి అయితే పూర్తి రూట్ నాలెడ్జ్ ఉంటుంది, మీ గమ్యస్థానాలకు మిమ్మల్ని సురక్షితంగా చేర్చుతారు. అంతేకాక మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆన్సర్ చేయాల్సిన ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఫోన్లలో మాట్లాడే విషయాన్ని బట్టి డ్రైవింగ్ పైన నియంత్రణ కోల్పోతారు. రోడ్లపైన నిలిచి ఉన్న వాహనాలను అనుకోకుండా రోడ్లపైకి వచ్చే జంతువులను గమనించుకోక ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అది కాక ఈ రోజుల్లో దేశ భద్రత దృష్ట్యా ఎక్కడ పడితే అక్కడ పోలీస్ చెకింగ్లు జరుగుతున్నాయి. మీరు ముఖ్యమైన ఫంక్షన్లకు, మీటింగ్లకు హాజరైనప్పుడు ఇతరులు చేసిన విజ్ఞప్తిని కాదనలేక ఆల్కహాల్ తీసుకున్న సందర్భంలో పోలీసులకు పట్టుబడితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు ఇతర కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తారు. వాటి నుండి బయటపడడానికి మీకు తలకు మించిన భారం అవుతుంది. ఈ సమస్యలన్నింటి నుండి దూరంగా ఉండాలి అంటే తెలంగాణ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించండి. అంతేకాక తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్డినరీ మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్ల డీలక్స్ మరియు సూపర్ లగ్జరీ మరియు ఏసీ బస్సులలో సీట్లు చాలా వరకు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మీ సొంత వాహనాల వాడకాన్ని తగ్గించి డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల సేవలను వినియోగించుకుంటూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే హైదరాబాదు మరియు విజయవాడ లాంటి మహానగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాలలో సైతం ఓలా, ర్యాపిడో లాంటి సంస్థలు ఆన్లైన్ ద్వారా తమ సేవలను అందిస్తున్నాయి. కాబట్టి మీరు బస్టాండ్లో దిగిన వెంటనే మీకు, మీ కుటుంబానికి అవసరమైన వాహనాన్ని బుక్ చేసుకుంటే 2 నుండి 5 నిమిషాల్లో మీ ముందు ఉంటుంది. మీ పని పూర్తయిన తర్వాత మరోసారి వాహనాన్ని బుక్ చేసుకొని బస్టాండ్కు చేరుకోవచ్చు. ఇంత సురక్షితంగా మీరు ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉన్నప్పుడు మీ సొంత వాహనాల వాడకాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తూ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆర్టీసీ సేవలను వినియోగించుకోవడం వల్ల రోడ్లపైన వాహనాల రద్దీ తగ్గుతుంది, వాయు కాలుష్యం తగ్గుతుంది, పెట్రోల్ ఉత్పత్తుల వాడకం తగ్గి దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. అనుకోకుండా మీరు చేసే పని వల్ల మీరు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో పాలుపంచుకుంటున్నారు, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాక పెట్రోల్ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి ఇతర దేశాల ఆంక్షలకు తలగ్గాల్సిన దుస్థితి మన దేశానికి తప్పుతుంది. అందుకని మా విజ్ఞప్తిని సహృదయంతో అర్థం చేసుకొని తెలంగాణ ఆర్టీసీ బస్సులలో వీలైనంత మేరకు ప్రయాణించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. స్వతంత్ర దినోత్సవం అయిన 15th ఆగస్టు రోజున చెప్తున్న ఈ మాట పట్ల మనసు పెట్టి ఆలోచించవలసిందిగా మనవి. అలాగే నా ఆలోచన మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హో భారత్, జై హో, జై హో భారత్, జై హో.